ఓం సాయిరామ్. ఈరోజు మనం ప్రస్తుతం సింగరాయకొండలోని మన శ్రీ సాయి మందిర్లో ఉన్నాము. అయితే ప్రస్తుతం మన సీసీటీవీ గాన్గాపూర్లోని దత్తక్షేత్రం నృసింహ సరస్వతి స్వామి వారి దత్తక్షేత్రంలో ఈ గురు పౌర్ణమి రోజు శ్రీ దత్త సాయి మంగా భరద్వాజ స్పిరిచువల్ అండ్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంటే గురువారం నుండి బుధవారం వరకు సప్తాహ పారాయణం, శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం అనేటువంటిది నిర్వహిస్తున్నారు. అయితే ఈ గురు చరిత్ర సప్తాహ పారాయణము ఎవరు నిర్వహిస్తున్నారంటే దాదాపు ఒక 70-80 మంది బాబా భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడ నుండో, హైదరాబాద్ నుండి కానీ లేకపోతే మన వైజాగ్ నుండి, రాజమండ్రి నుండి, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి మన గాన్గాపూర్ వచ్చి గాన్గాపూర్లో దత్తక్షేత్రంలో మన శ్రీ దత్తసాయి భరద్వాజ మాస్టర్ గారి ఆశ్రమంలో ఈ పారాయణం అనేటువంటిది చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పారాయణంలో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశాలు కానీ అవన్నీ కూడా మన గురు చరిత్రలో ఏ రకంగా అయితే రాసున్నాయో, గాన్గాపూర్ విశిష్టత, నృసింహస్వామి చేసినటువంటి లీలలు ఇవన్నీ ఆ గాన్గాపూర్లో ఉండి అక్కడ ఉండి చదవటం అనేటువంటిది, పారాయణం చేయటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఈ అనుభవాన్ని అక్కడ పారాయణం చేసేటువంటి వాళ్ళకే చెందిద్ది. కాబట్టి ఆ ట్రస్ట్ వాళ్ళు ఎన్నో 2014 నుండి దాదాపు గురు పౌర్ణమి రోజు 2000 మంది పైచిలకు అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా అక్కడే అన్నదానం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ పారాయణం చేసేటువంటి భక్తులు కానీ వాళ్ళందరికీ కూడా ఉదయం పారాయణం స్టార్ట్ చేసిన కాడి నుండి సాయంత్రం వరకు వాళ్ళెవ్వరు కూడా అన్నాలు కానీ భుజించటం కానీ జరగదు. కానీ వాళ్ళకి అన్నం పెట్టేటువంటి వాళ్ళు, అక్కడ అన్నదానం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి అలాంటి అన్నదానం మన బాబావారు చెప్పింది దానాలన్నిట్లో కంటే అన్నదానం గొప్పదని చెప్పారని ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి క్షేత్రంలో మన ట్రస్ట్ వాళ్ళు అన్నదానం ఏర్పాటు చేయటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం. అది 2014 నుండి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. దీనికి ఆ పారాయణం వాళ్ళతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పారాయణం చేసి వాళ్ళతో పాటు భిక్ష తీసుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయము. కాబట్టి ప్రత్యేకంగా మన సీసీటీవీ యాజమాన్యం ఈసారి గాన్గాపూర్ క్షేత్రంలోని ఈ పారాయణం చేసేటువంటిది భక్తులను వాళ్ళు ఏ విధంగా పారాయణం చేస్తున్నారు, పారాయణం చేసేటప్పుడు వాళ్ళకి కలిగేటువంటి అనుభూతులు, వాళ్ళకి కలిగేటువంటి అద్భుతాలు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఈరోజు మన సీసీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగిద్ది. కాబట్టి ఆ ట్రస్ట్ వాళ్ళు నిజంగా మన దత్తాత్రేయ స్వామి వారు, బాబా వారు అనుగ్రహంతో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి వాళ్ళ ఆశీస్సులతో ఈ కార్యక్రమం నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా బాబా వారు, దత్తాత్రేయ వారు, అలాగే మన భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉండాలని నేను ఈ సీసీటీవీ తరపున కోరుకుంటున్నాను. కాబట్టి గురువారం నుండి జరిగిన పారాయణము ప్రతిరోజు కూడా మన సీసీటీవీలో ప్రత్యక్షంగా మన సీసీటీవీలో చూపించబడును. కాబట్టి అందరూ కూడా మరీ కోరుకుంటుంది ఏంటంటే సీసీటీవీ తరపున ప్రతి ఒక్క బాబా భక్తులు గురు పౌర్ణమి రోజున అందరూ కూడా గాన్గాపూర్ వచ్చి అక్కడ అష్ట తీర్థాలు ఉన్నాయి. అష్ట తీర్థాల్లో కూడా ఏ రకంగా తీర్థాలు మనం చెయ్యాలి, మనకి ఏ రకమైనటువంటి మన పాపాలు కానీ ఇలాంటి రకరకాలుగా అష్ట తీర్థాల గురించి కూడా మనం రేపు లైవ్లో చూపించబడును. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ ట్రస్ట్ వారు ఆశీస్సులు ఎప్పుడు కూడా వాళ్ళకి బాబావారి ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సీసీటీవీ ద్వారా మనం వాళ్ళని ఎప్పుడు కూడా బాబావారు సీసీటీవీని చల్లంగా చూడాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి రేపు గాన్గాపూర్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మన CCTVలో ప్రత్యక్షంగా చూపించబడును. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు పారాయణం మొదలైంది. ఈ పారాయణానికి సంబంధించిన వీడియోలు మరి కాసేపట్లో రిలీజ్ అవుతాయి. అందరూ కూడా ఈ CCTVని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఓం దత్తాత్రేయాయ నమః. ఇదే దత్త క్షేత్రము, ఇదే దత్త క్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే దత్త క్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే దత్త క్షేత్రము. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. శ్రీ దత్తుని కనిన జన్మ పునీతము, శ్రీదత్తుని కనిన జన్మ పునీతము. శ్రీదత్త నామ స్మరణ ముక్తి మార్గము. ఇదే దత్త క్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే దత్త క్షేత్రము. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ, కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ. ఎన్ని జన్మలైన నువ్వేమ కులదైవము. ఇదే దత్త క్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే దత్త క్షేత్రము. శ్రీపాద వల్లభుని పద సన్నిధి, జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి. శ్రీపాద వల్లభుని పద సన్నిధి, జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి. భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి, భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి. కలిలోన వెలలేని మా పిల్ల
సన్నిధి ఇదే 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 దత్తక్షేత్రము పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే ఇదే దత్తక్షేత్రము